గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను వీడియోలో గులాబ్ జాములు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా గులాబ్ జాములు రెడీ చేసుకోవడానికి మనం ఒక బౌల్ తీసుకొని అందులో గులాబ్ జామ్ పౌడర్ వేసుకొని ఇలా పాలు కొంచెం ఒక గ్లాస్తో తీసుకొని మెల్లిగా పోసుకుంటూ దాన్ని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా దీనికి మధ్యలో మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి యాడ్ చేసిన తర్వాత మరిన్ని పాలు పోసి మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకి గులాబ్ జాములు బాగా మెత్తగా రావాలంటే పిండిని చాలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కకి పెట్టి ఒక 10 నిమిషాలు వెయిట్ చేయాలి. ఈలోపు బాండి తీసుకొని అందులో కొద్దిగా షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్నాక దానికి సరిపడా కొంచెం నీళ్ళు తీసుకొని వేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మనం ఇందాక కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా పగుళ్ళు లేకుండా నీట్గా ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి పాకం రెడీ అయిపోయింది. ఈ పాకం అనేది మనకి సన్నగా తీగ పాకం వచ్చేదాకా ఉండాలి. ఇందులో కొంచెం స్మెల్ కోసం ఇలాచీ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో మెల్లిగా ఇందాక మనం కలుపుకున్న మిశ్రమాన్ని తీసి ఇలా గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మంట ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదు అంటే ఇవి మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చక్కెర పాకం తీసిన దాంట్లో వేసుకొని 1 గంట 2 గంటల పాటు చక్కగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత గులాబ్ జాములు మెత్తగా ఉంటాయి.